ఇది సెక్షన్ 467 నుంచి మనకి ఒక సెపరేట్ చాప్టర్ అంటూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎవరికి జేసీజే ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ కూడా ఇది ఇంపార్టెంట్ ఉంది. దీని గురించి అయితే మనం చాలా బాగా తెలుసుకుని ఉండాలి. మరి ఊరికే చూసి వదిలేయడం కాదు కానీ చాలా బాగా తెలుసుకునే ఇదైతే చేద్దాం. చాప్టర్ 36 లిమిటేషన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్. కొన్ని అఫెన్సెస్ కాగ్నిజెన్స్ తీసుకోవడానికి లిమిటేషన్ ఏం ప్రిస్క్రైబ్ చేశారు అన్నది. సరే, 467 ఏం చెప్తుంది మనకి డెఫినేషన్స్. ఇక్కడ ఎక్కడన్నా సరే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అని కనపడింది అనుకోండి, అది ఏంగా అర్థం చేసుకోవాలంటే పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 468 ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్. నేరాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ఇది చేయబడినటువంటి పీరియడ్ స్పెసిఫై చేయనటువంటి పీరియడ్ అది ఎక్కడ స్పెసిఫై చేశారంటే 468 సెక్షన్లో స్పెసిఫై చేశారు. అక్కడికి వెళ్దాం మనం. బార్ టు టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ల్యాప్స్ అయిన తర్వాత కాగ్నిజెన్స్ తీసుకోవడానికి బార్ అంటే అడ్డంకి. బార్ అంటే మనం ఐరన్ బార్, లేకపోతే మనం మామూలుగా బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న బారు, లేకపోతే మనకు ఆ లాయర్లకు సంబంధించిన బార్ కాదు, కానీ బార్ అంటే అడ్డంకి అనమాట. ఇలా చేయడానికి అయితే ఉండదు అని అర్థం. ఈ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ల్యాప్స్ అయిన తర్వాత కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అయితే లేదు. ఏ పీరియడ్ అన్నది ఒక్కొక్క నేరానికి, ఒక్కొక్క రకమైన నేరానికి ఒక్కొక్క రకంగా ఇచ్చారు, అది తెలుసుకుందాం. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఎల్స్వేర్ ఇన్ దిస్ కోడ్. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఎల్స్వేర్ ఇన్ దిస్ కోడ్. ఈ కోడ్ లో ఎక్కడైనా సరే వేరే చోట వేరే విధంగా చెప్పుండే తప్ప, నో కోడ్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎన్ అఫెన్స్ ఆఫ్ ది కేటగిరీ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 2 ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఆ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ దాటిన తర్వాత, ఎక్స్పైర్ అయిన తర్వాత సబ్సెక్షన్ 2లో చెప్పబడినటువంటి కేటగిరీకి చెందిన అఫెన్స్ల గురించి కాగ్నిజెన్స్ తీసుకోకూడదు. కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటే ఏంటి? సిసి నంబర్ కానీ పిఆర్సి నంబర్ కానీ ఇవ్వద్దు అని అర్థం, అంతే, వేరే ఏం లేదు. కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటే ఒక నేరం జరిగింది, పలానా వాడు నేరం చేసడానికి ప్రైమా ఫేసి మెటీరియల్ ఉంది అని గుర్తించడం, పరిగణించడం, దాన్ని అలో చేయడం సార్, అంతే. కోర్టు అంతే అంతే. అది ఈ లిమిటేషన్ ఎంత ఇచ్చారు, ఏ నేరానికి, ఏ రకమైన నేరానికి ఎంత ఇచ్చారు అని చూసుకుంటే, ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షాల్ బి 6 months 6 నెలలట. ఎప్పుడు? ఇఫ్ ది అఫెన్స్ ఈస్ పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ. ఫైన్ మాత్రమే విధించగలిగిన నేరాలకు సంబంధించి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ 6 నెలలు. ఇట్లా వచ్చినప్పుడు ఇలాగే చదువుకోవాలి మనం. ఏమన్నారు? ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షాల్ బి 6 months ఇఫ్ ది అఫెన్స్ ఈస్ పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ అని చదువుకున్నాం, అయిపోయింది. ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షాల్ బి 1 year ఇఫ్ ది అఫెన్స్ ఈస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. 1 సంవత్సరానికి మించి శిక్ష విధించగలిగే నేరాలన్నిటి సంబంధించి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎంత అంటున్నారు? 1 year అంటున్నారు. 1 year అయింది. తర్వాత ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షాల్ బి 3 years ఇఫ్ ది అఫెన్స్ ఈస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 1 year బట్ నాట్ ఎక్సీడింగ్ 3 years. ఆ శిక్ష సంవత్సరం లోపల, సంవత్సరం మించకుండా ఉన్నదానికి 1 year అన్నారు, సరిపోయింది. 3 years ఎప్పుడు అంటే సంవత్సరం మించి 3 సంవత్సరాలకి మించకుండా, సంవత్సరం మించి 3 సంవత్సరాలకి మించకుండా ఉన్నప్పుడు లిమిటేషన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఎంత అంటున్నారు? 3 years అంటున్నారు. 3 years. ఇంతవరకే ఇచ్చారు. For the purpose of this section, the period of limitation in relation to offences which may be tried together shall be determined with reference to the offence which is punishable with the more severe punishment, or as the case may be, the most severe punishment. ఇది పరిగణించేటప్పుడు ఏది లెక్కలోకి తీసుకుంటారు డిటర్మిన్ చేయడానికి? ఏది లెక్కలోకి తీసుకుంటారంటే ఏదైతే మోర్ సివియర్ పనిష్మెంట్ ఉందో అది అన్నమాట. తర్వాత as the case may be the most severe punishment. ఎన్ని రకాల పనిష్మెంట్ చెప్తున్నారు ఇక్కడ? బాగా గమనిస్తే ఏం తేడా కనబడుతుంది మనకి? ఏం పదాలు వాడారు ఇక్కడ? మోస్ట్ సివియర్ పనిష్మెంట్ అన్నారు సార్. ఇంకొకటి పనిషబుల్ విత్ మోర్ సివియర్ పనిష్మెంట్ అన్నారు సార్.
అదే తేడా ఏముందమ్మా అందులో ఉంటున్నా. మోర్ మోస్ట్ రెండిటికి చాలా ఉన్నాయి కదా సార్. అది గమనించాలన్నమాట. ఇది ఏమన్నారు, మోర్ సివియర్ పనిష్మెంట్ ఒకటి, మోస్ట్ మోస్ట్ సివియర్ పనిష్మెంట్ ఒకటి. మామూలుగా దొరకదు ఇది, భూతద్దం పెట్టి చూస్తే దొరుకుతుంది తేడా కదా. ఎస్ సార్. మోస్ట్ సివియర్ మోస్ట్ సివియర్ మోర్ సివియర్ కి చాలా తేడా ఉంటుంది. అయితా అది లెక్కలోకి తీసుకుంటారు. అయిందా? సరే, ఇక్కడ 3 ఏళ్ళ వరకే చెప్పారే, 3 ఏళ్ళు పైన శిక్ష పడే కేసులకి ఎలా మరి? లిమిటేషన్ ఉండదు సార్ అట్లయితే. లేదు, నో లిమిటేషన్. మాత్రమే లిమిటేషన్. అలా లిమిటేషన్ పెడితే ఏమవుతుందంటే, ఒకరిని చంపేసి ఆ లిమిటేషన్ అయినంత వరకు వాడు దొరకకుండా తప్పించుకుంటాడు. ఆ తర్వాత వాడి మీద కేసు మనం కాగ్నిజెన్స్ తీసుకోవడానికి, లేదంటే తప్పించుకుంటారు కదా, తప్పించుకోరా? డెఫినెట్ గా తప్పించుకుంటారు సార్. అలా కాబట్టి అలా చేస్తారు అనే ఉద్దేశంతో. క్రిమినల్ కేసులో లిమిటేషన్ ఉండదు కదా సార్? లేదమ్మా, ఇవి టేకింగ్ కాగ్నిజెన్స్ కి వచ్చేసి కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అయితే లిమిటేషన్ పెట్టారు. ఈ 3 రకాల నేరాలకి 6 months, 1 year, 3 years, ఈ 3 కేటగిరీల నేరాలకు మాత్రం లిమిటేషన్ ఉంటుంది. కాగ్నిజెన్స్ తీసుకోవడానికి వేరే, కంప్లైంట్ ఇవ్వడానికి వేరే. తేడా గమనించాలి మీరు. మనం కాగ్నిజెన్స్ తీసుకోవడం గురించే మాట్లాడుతున్నాం. ఎస్ సార్. నెక్స్ట్, సరే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా 6 నెలలు, సంవత్సరము, 3 ఏళ్ళు అని చెప్పేసి. మరి అది ఎప్పుడు కమెన్స్మెంట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 469 సెక్షన్ మనకి ఏం చెప్తుంది? కమెన్స్మెంట్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ గురించి చెప్తుంది. ఎలా అంటే, ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ రిలేషన్ టు అన్ అఫెండర్, ఒక నేరస్తులకు సంబంధించి ఆ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎప్పుడు కమెన్స్ అవుతుందంటే, షల్ కమెన్స్ ఆన్ ది డేట్ ఆఫ్ అఫెన్స్. ఆన్ ది డేట్ ఆఫ్ అఫెన్స్. అయిందా? మళ్ళీ ఇలాగే కలిపి చదువుకోవాలా. ఇప్పుడు మీరు అలవాటుగా చదువుకోవాల్సింది ఏమంటే, బిఏ అన్నట్టు చదువుకుంటే ఏం అర్థం కాదు మీకు. ఇది ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ రిలేటెడ్ టు అఫెన్స్ షల్ కమెన్స్ where the commission of offence was not known to the person aggrieved by the offence or to any police officer the first day on which such offence come to knowledge of such person or to any police officer whichever is earlier. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చాలు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. యాక్సిడెంట్ కేసులో హిట్ అండ్ రన్ కేసు సార్. ఏమన్నారమ్మా? రోడ్ యాక్సిడెంట్ కేసులో హిట్ అండ్ రన్ అని వెళ్ళిపోతారు కదా. హిట్ అండ్ రన్ అంటే జరిగిన రోజు గురించి మనం చెప్తాం, ఎవడు చేశాడన్నది చెప్పాం, కానీ జరిగిన రోజు చెప్తాం కదా. ఇక్కడ ఏమైందంటే, మనము ఇంటికి తాళాలేసి ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్ళాం ఒక 3 నెలల పాటు. హలో, థెఫ్ట్. వాళ్ళకి మన ఇంటికి వచ్చిన తర్వాత తాళాలు పగలగొట్టి దొరికెళ్ళారని తెలుసు. అలాంటప్పుడు అట్లాది ఎప్పుడు అంటే, ది ఫస్ట్ డే ఆన్ విచ్ సచ్ అఫెన్స్ కమ్ టు నాలెడ్జ్ ఆఫ్ సచ్ పర్సన్. మనకు తెలిసింది ఎప్పుడు అంటే అప్పుడు, లేదు ఆర్ టు పోలీస్ ఆఫీసర్ అని తెలిసినప్పుడు, అప్పటి నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. వేర్ ఇట్ ఈస్ నాట్ నోన్ బై హూమ్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్, ఎవరు చేశారు నేరము అన్నది తెలియలేదు. అట్లాంటప్పుడు ది ఫస్ట్ డే ఆన్ విచ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది అఫెన్స్ ఇస్ నోన్ టు ది పర్సన్ అగ్రీవ్డ్ బై ది అఫెన్స్, ఎవరు చేశారు అన్నది గుర్తిస్తారు కదా, అది ఆడికి పర్సన్ అగ్రీవ్డ్ బై ది అఫెన్స్ కి తెలియవచ్చినప్పుడు, ఆర్ టు ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది అఫెన్స్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, ఏది ముందైతే అది అనమాట. ఇప్పుడు దొంగతనం జరిగి ఉంటుంది, వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు దొంగ దొరుకుతాడు కదా. అప్పుడు లేదా వీడికే తెలుస్తుంది అనుకోండి, మా ఇంట్లో దొంగతనం చేసింది పలానా వాడే, నేను గుర్తించాను అని చెప్పేసి ఈ పర్సన్ అగ్రీడ్ చెప్పాడు అనుకోండి, వాళ్ళిద్దరిలో పోలీస్ ఆఫీసర్ లేదా ఆ అగ్రీడ్ పర్సన్ ఎవరికి ముందు తెలిస్తే వాళ్ళు ఆ డేట్ నుంచి అది లిమిటేషన్ అది స్టార్ట్ అవుతుంది. ఇన్ కంప్యూటింగ్ ది సెట్ పీరియడ్, ది డే ఫ్రమ్ విచ్ సచ్ పీరియడ్ ఈస్ టు బి కంప్యూటెడ్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. దాన్ని అయితే తీసేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ రోజు తెలిసింది అనుకోండి మీకు, మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేస్తారు 6 నెలలు. అలాంటప్పుడు ఈ రోజుని తీసేయాలి, ఈ రోజుని తీసేసి నెక్స్ట్ రోజు నుంచి మీరు కౌంట్ చేయాలని చెప్తున్నారు అనమాట. దీని గురించి క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. సరే,
మనకు సివిల్ కేసులలో కూడా ఎక్స్క్లూజన్ ఆఫ్ టైం అని చెప్పి వస్తారు. కొన్ని లిమిటేషన్ ఉన్నప్పుడు మనము ఇది చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మటుకు చెప్తాను. మనకు ఒక ప్రామిసరీ నోట్ తీసుకొని వచ్చాడు మన క్లయింట్. తీసుకొని వచ్చి ఈవేళ సూట్ ఫైల్ చేయాలి సార్ అని చెప్పాడు. 3 years ఎప్పుడైపోతుందంటే మన కోర్టు సమ్మర్ వెకేషన్లో ఎప్పుడు మూసేస్తారు కదా, వేసవి సెలవుల్లో మూసేస్తారు కదా, అవును సార్, అవును సార్. అప్పుడు తెచ్చిచ్చాడు. ఆ డేట్ ఆ రోజునే పడిందంటే వేసవి సెలవుల్లో ఆ డేట్ 3 ఏళ్ళు కంప్లీట్ అవుతాయి. మనం కోర్టులో ఫైల్ చేద్దామంటే మనకి ఏమవుతుంది, కోర్టు అయితే మూసేశారు, వర్క్ చేయలేదు, సివిల్ కేసులు నడవు, ఫైల్ చేయడానికి లేదు. అలాంటప్పుడు ఆ వేసవి సెలవు ఎన్నాళ్ళు ఉంటుందో అన్ని రోజులు ఏం చేస్తాం, పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ నుంచి కమిట్ చేసుకుంటాం సార్, మనము యాడ్ మినహాయిస్తాం, ఎక్స్క్లూడ్ చేస్తాం, మినహాయిస్తాం. Yes, మినహాయిస్తాం. sir. అదనమాట. కోర్టు నెక్స్ట్ వర్కింగ్ డే ఎప్పుడు ఉంటుందో ఆ రోజు ఫైల్ చేస్తాం. అలా ఫైల్ చేస్తే అది 3 ఏళ్లకు లోపలే ఫైల్ చేసినట్టే లెక్క అనమాట. లిమిటేషన్ పీరియడ్ లోపలే ఉన్నట్టు లెక్క. అట్లా ఆ పీరియడ్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం మనం. అట్లా కొన్ని ఉన్నాయి ఎక్స్క్లూడ్ చేసేటివన్నీ. అది లిమిటేషన్ యాక్ట్ చూసినప్పుడు చూద్దాం. ఇది ఇలాగే ఈ కౌంట్ చేయడానికి అంటే కంప్యూట్ చేయడానికి ఏది ఎక్స్క్లూడ్ చేయాలా పీరియడ్ అన్నది నేర్చుకుందాం. ఇన్ కంప్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, the time during which any person has been prosecuting with due diligence another prosecution, whether in the court of first instance or the court of appeal or revision against the offender, shall be excluded. Shall be excluded. ఇది ఒకతను వచ్చేసి ఏం చేశాడు, ఎనీ పర్సన్ హ్యాస్ బీన్ ప్రాసిక్యూటింగ్ విత్ డ్యూ డిలిజెన్స్, అతను కరెక్ట్ గానే చేస్తున్నాను అనుకున్నాడు, జాగ్రత్తగా అయితే చేశాడు. ఏం చేశాడు, అనదర్ ప్రాసిక్యూషన్ వెదర్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ద లోవర్ కోర్టు ఆర్ ఇన్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఆర్ రివిజన్ అగైన్స్ ది అఫెండర్ షల్ బి ఎక్స్క్లూడెడ్. ఒక అతనికి ఏం చేశాడు, కరెక్ట్ గానే చేస్తున్నాను అని చెప్పేసి పాపం నమ్మకంతో ప్రొసీడ్ అయ్యాడు, అఫెండర్ కి అగైన్స్ట్ గా ప్రొసీడ్ అయ్యాడు. ఎగ్జాంపుల్ ఏమంటే ఒక నేరానికి సంబంధించి 1 సంవత్సరం మాత్రమే శిక్ష వేయగలిగేది ఉందనుకోండి. అప్పుడు ఎంత ఇచ్చారు లిమిటేషన్ మీకు? 1 year. 1 year ఇచ్చారు. నేనేం చేశాను, ఇంకొక కోర్టులో లేదా అపలేట్ కోర్టులో, రివిజన్ కోర్టులో ఆ అఫెండర్ కి అగైన్స్ట్ గా ఓ ప్రొసీడింగ్ అయితే ప్రాసిక్యూట్ చేస్తూ వెళ్ళాను. 2 ఏళ్ళు గడిచిపోయాయి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం తెలిసింది నాకు, వాళ్ళు ఏమన్నారు, అర్రెత్తి కూడా ఇక్కడ కాదు వేయాల్సింది, నువ్వు అక్కడ వేయాలా, పలానా చోట రండి, ఇలా వేయాలని చెప్పేసి నాకు ఇదే అయింది, తెలిసింది. అప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వస్తే లేదు, నీ 1 year ఎప్పుడో దాటిపోయి సంవత్సరం అయింది, నువ్వు వేసుకోవడానికి లేదు అని అనకూడదు. నేను డిలిజెన్స్ విత్ డ్యూ డిలిజెన్స్ తో ఏదైతే ప్రాసిక్యూట్ చేస్తావు, ఎన్ని రోజులు ప్రాసిక్యూట్ చేసానో అన్ని రోజులని మినహాయించుకోవాలంట, ఎక్స్క్లూడ్ చేయాలంట. అది చేస్తే నాకు ఇంకా మళ్ళీ సంవత్సరం నేను విత్ ఇన్ టైంలోనే వచ్చేస్తున్నమాట. అలా చేయాలి. ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఎక్స్క్లూజన్ షల్ బి మేడ్ అన్లెస్ ది ప్రాసిక్యూషన్ రిలేట్స్ టు ది సేమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఈస్ ప్రాసిక్యూటెడ్ ఇన్ గుడ్ ఫెయిత్. చాలా నమ్మకంతో చేసి ఉండాలి, గుడ్ ఫెయిత్ తో చేసి ఉండాలి. Good faith in a court which from defect of jurisdiction or other cause of a like nature is unable to entertain it. ఎలా ఉండాలంటే ఆ కోర్టుకు ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసును ఎంటర్టైన్ చేయడానికి జ్యూరిస్డిక్షన్ ఉండే ఇదే లేకుండా ఉండాలన్నమాట. అది పొరపాటుగా తీసుకుని ప్రొసీడ్ అవుతూ వచ్చి లాస్ట్కు విషయం తెలుసుకొని అది ఇక్కడ కాదు వేయాల్సింది నువ్వు వేరే చోట అని ఆ కోర్టు చెప్పగలగాల. ఏం పర్లేదులే, ఇది ఎక్కడైనా ఇవ్వచ్చు అని అనుకున్నారు అనుకోండి, అదైతే సాధ్యం కాదు. మీరు ఇందాక మనం కొన్ని ప్రొవిజన్స్ లో ఎక్కడ చూసాం, ఎర్రరు డిఫెక్ట్ ఏది ఉన్నా సరే అంటే కోర్టు కాంపిటెన్సీ లేదని ఇంకో కారణం చేతన ఈ ప్లేస్ ఆఫ్ ఇక్కడగా జరగాల్సింది వేరే చోట జరగాలి అన్న కారణం చేత, కేవలం ఆ కారణం చేతనైతేనే ప్రొసీడింగ్స్ వాయిడ్ కావు అని చదువుకున్నాం మనం. చదువుకున్నాం కదా. దానివల్ల ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ జరిగి ప్రెజుడిస్ అక్యూజ్డ్ కి జరిగి ఉంటే తప్ప ఎక్కడ జరిగినా ఒకటే అని అనుకున్నాం కదా. అట్లాంటిది ఇక్కడ చెల్లదు.
అదనమాట. దానికి ఏముందంటే ఇన్ ఏ కోర్ట్ విచ్ ఫ్రమ్ డిఫెక్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ లేకపోయినందువల్ల లేదా వేరే కారణం చేత ఈజ్ అనేబుల్ టు ఎంటర్టైన్ ఇట్, అంటే ఇంకా నాకు జ్యూరిస్డిక్షన్ లేదు, నేను చేయలేను అని ఆ కోర్టు చెప్పగలరా. లేదు చేసినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఈ టైం అయితే తీసేయారు, నువ్వు అక్కడే కంటిన్యూ కావాల్సింది తప్పితే మళ్ళీ వెనక్కు రావడానికి ఉండదన్నమాట. Where the initiation of prosecution in respect of an offence has been stayed by an injunction or order, then in computing the period of limitation, the period of continuance of the injunction or order, the day on which it was issued or made and the day on which it was withdrawn shall be excluded. సరే, ఇది దీనిపైన వచ్చేసి ప్రాసిక్యూషన్ పైన స్టే విధించారు, ఆ స్టే ఎన్ని రోజులు కంటిన్యూ అయిందో అన్ని రోజులు తీసేయాల్సిందే అని చెప్తున్నారు. అలా తీసేయడంలో ఆర్డర్ ఇచ్చిన రోజు, స్టే ఆర్డర్ ఇచ్చిన రోజు, తర్వాత స్టే ఎత్తేసిన రోజు ఏవైతే ఉన్నాయో ఆ 2 రోజులు ఎక్స్క్లూడ్ చేయాలంట, తీసివేయాలంట. ఇంత దూరం వరకు రాకపోవచ్చు, రేర్ కేసులో జరుగుతుంది, కానీ సామాన్యంగా మనకు అందరూ తెలివితేటలు ఉండే తీసుకుంటారు. కోర్టులు ఏమి అంత ఈజీగా కేసులు స్వీకరించు. వేర్ నోటీస్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఫర్ అన్ అఫెన్స్ హాస్ బీన్ గివన్ or where under any law for the timing in force the previous consent or sanction of the government or any other authority is required for the initiation of any prosecution for any offence. సార్ మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్, ఎందుకు సార్ అన్నెసరిగా డిస్టర్బ్ అవుతారు. Where notice of prosecution for an offence has been given or where under any law for the timing in force the previous consent or sanction of the government or any other authority is required for the initiation of any prosecution for an offence, then in computing the period of limitation, the period of such notice or as the case may be, the time required for obtaining such consent or sanction shall be excluded. కొన్ని కేసులు ఆ కోర్టులో మీరు ఫైల్ చేయాలంటే, కొన్ని కేసులు ప్రాసిక్యూట్ చేయాలంటే శాంక్షన్ లేదా కన్సెంట్, ఆ ప్రీవియస్ కన్సెంట్ అండ్ శాంక్షన్ అవసరం ఉంటుంది కొన్ని కేసులు ఫైల్ చేయడానికి. ఆ కన్సెంట్ లేదా ఆ శాంక్షన్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడంలో ఎంత టైం పట్టిందో ఆ టైంను కూడా తీసేస్తారు. అవి ఏమైనది మీకు ఎగ్జాంపుల్ క్లాస్ ఎండింగ్ లో చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. In computing the time required for obtaining the consent of or sanction of the government or any other authority, the date on which the application was made for obtaining the consent or sanction and the date of receipt of order of the government or other authority shall both be excluded. మీరు అప్లికేషన్ పెట్టిన రోజు ఏది కన్సెంట్ లేదా శాంక్షన్ కోసం, మరి అక్కడ నుంచి ఆర్డర్ వచ్చిన రోజు, ఆ 2 రోజులు తీసేసి మిగతాది కంప్యూట్ చేయాలన్నమాట. కంప్యూట్ చేయడం అంటే ఆ 1 year, 3 years, 6 months అవి ఉన్నాయే అవినే దాని ఆ కంప్యూట్ చేయడంలో, అది గణించడంలో, లెక్కించడంలో ఈ 2 రోజులు తీసేయాలని చెప్తున్నారు. తర్వాత ఇన్ కంప్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, ది టైమ్ డ్యూరింగ్ విచ్ ది అఫెండర్ హ్యాస్ బీన్ అబ్సెంట్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఎనీ టెరిటరీ అవుట్సైడ్ ఇండియా విచ్ ఈస్ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ హ్యాస్ అవాయిడెడ్ అరెస్ట్ బై అబ్స్కాండింగ్ ఆర్ కన్సిలింగ్ హిమ్సెల్ఫ్ షల్ బి ఎక్స్క్లూడెడ్. సరే, అయింది, ఒక నేరం జరిగింది, ఈ నేరం కాగ్నిజెన్స్ తీసుకోవడానికి 3 ఏళ్ళ మటుకే మనకు టైం ఇచ్చారు కదా. అప్పుడు 3 ఏళ్ల పాటు వాడు అమెరికా పారిపోయాడు. అప్పుడు ఆ 3 ఏళ్ళని ఎక్స్క్లూడ్ చేసి మళ్ళీ పట్టుకొచ్చి కొత్తగా పట్టుకొస్తారు. అతను ఎన్ని రోజులను దాక్కుని ఆ 2 రోజులు తీసేస్తారు, అన్ని రోజులు కూడా ఎక్స్క్లూడ్ చేస్తారు. లేదు వాడు తప్పించుకుని ఏడో దాచిపెట్టుకున్నాడు, అబ్స్కాండ్ అయిపోయాడు, దాచిపెట్టుకున్నాడు అనుకోండి, వాడు దొరికేంత వరకు పట్టిన టైం అంతా ఎక్స్క్లూడ్ చేస్తారు. 471 ఇక్కడ సివిల్లో లాగా ఇక్కడ కూడా ఇచ్చారు. ఎక్స్క్లూజన్ ఆఫ్ డేట్ ఆన్ విచ్ కోర్ట్ ఈస్ క్లోజ్డ్, వేర్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎక్స్పైర్స్ ఆన్ ఎ డే వెన్ ది కోర్ట్ ఈస్ క్లోజ్డ్, ది కోర్ట్ మే టేక్ కాగ్నిజెన్స్ ఆన్ ది డే ఆన్ విచ్ ది కోర్ట్ రీఓపెన్స్. మళ్ళీ ఆ కోర్టు రీఓపెన్ అయిన డేట్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ క్లోజ్ అయిన డేట్లన్నీ తీసేస్తారు అనమాట, ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు మనం. Explanation. A court shall be deemed to be closed on any day within the meaning of this section if during its normal working hours it remains closed on that day. Normal working hours ఏమో కోర్టుకి 10:30 to 5:30 సార్. 10:30 to 5 సార్. 5 10:30 to 5 అది క్లోజ్ చేసి ఉండాలి.
అదనమాట. ఆ రోజున 10:30 to 5 అది క్లోజ్ చేసి ఉన్నప్పుడు మాత్రమే ఇదనమాట. అలాంటి సందర్భం ఏది ఉంటుంది చూడండి. ఇంకా సెలవులు అనలా, సండే అవన్లా, నార్మల్ వర్కింగ్ డేస్ లో కూడా క్లోజ్ చేయబడి ఉండాలి. హాలిడేస్ కాదు, ఇది హాలిడేస్ అనలా చూడండి. ఎస్ సార్, నార్మల్ వర్కింగ్ డే లో కూడా ఆ విధంగా ఉంటుంది. నార్మల్ వర్కింగ్ డే లో క్లోజ్ అయి ఉండాలి. అలాంటి సందర్భంలోనే హాలిడేస్, సెకండ్ సాటర్డే, పండుగలు అని అనలా. అది మళ్ళీ రెండుకి కాదు నేను చెప్తున్నది, ఒకదానికే. కింద ఇది ఉన్నారు చూడండి, ఇదనమాట. దీనికే ఎక్స్ప్లెనేషన్ అది. నార్మల్ వర్కింగ్ అవర్స్ లో క్లోజ్ చేయబడి ఉండాలి. సరే, కంటిన్యూయింగ్ అఫెన్స్ 472. ఇన్ ది కేస్ ఆఫ్ ఎ కంటిన్యూయింగ్ అఫెన్స్, ఎ ఫ్రెష్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షల్ బిగిన్ టు రన్ అట్ ఎవరీ మూమెంట్ ఆఫ్ ది టైమ్ డ్యూరింగ్ విచ్ ది అఫెన్స్ కంటిన్యూస్. అది ఆ నేరం జరుగుతున్నంత కాలము ఫ్రెష్ లిమిటేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే ఈ 3 ఏళ్ళు అన్నది కౌంట్ చేయడం అంటే ప్రతి మూమెంట్కి, ప్రతి సెకండ్కి అది పెరుగుతూ పోతూనే ఉంటుంది అనమాట. అలా కంటిన్యూయింగ్ అఫెన్స్ విషయంలో. ఎక్స్టెన్షన్ 473. మరి ఎప్పుడు పెంచుతారు అన్నప్పుడు మీకు మామూలుగా సెక్షన్ 5 లిమిటేషన్ యాక్ట్ దేనికోసం వేస్తారు? కండోన్ డిలే సార్. ఇది క్రిమినల్ సంబంధించి ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ సర్టెన్ కేసెస్. నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ది ఫోర్ గోయింగ్ ప్రావిజన్స్, ముందు చెప్పిన ప్రావిజన్స్ లో ఏం చెప్పబడి ఉన్నప్పటికీ ఈ చాప్టర్ లో, ఎనీ కోర్ట్ మే టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆఫ్టర్ ది ఎక్స్పైర్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ముగిసిన తర్వాత కూడా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చట. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ దట్ ది డిలే హ్యాస్ బిన్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్డ్. మరి ఎందుకు ఆలస్యమైనది దానికి ఉన్న కారణాలు ప్రాపర్ గా వివరించబడ్డాయి, ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి అని సాటిస్ఫై అయినప్పుడు, ఆర్ దట్ ఇట్ ఈస్ నెసరీ సో టు డూ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. అంటే దీనికి తెలియలేదు, ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని మనం రాస్తుంటాం కదా, ప్రతి ప్రేయర్ లో మనం ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని రాస్తాం. దానికి తిరిగేలేదు. మనం ఏమి చెప్పినా, మనం ఏ కారణాలు చెప్పినా కోర్టు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని అది చేసేయచ్చు అనమాట. అది అవసరం అనుకున్నప్పుడు కోర్టు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ దాటిపోయిన తర్వాత కూడా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఉండాలి. వాళ్ళు కండోన్ డిలే పిటిషన్ ఈ సెక్షన్ కింద 473 కింద వేసుకుంటారు. తర్వాత వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఇవైతే ఇచ్చారు. ఇది దేనికి అప్లై కావాలంటున్నారు చూడండి. Nothing in chapter 36 of the code of CRPC shall apply to any offences punishable under any of the enactments specified in the schedule. ఈ షెడ్యూల్ లో ఎనాక్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ చట్టాలకు సంబంధించి ఏ నేరాలను సరే ఏదైతే వర్తించదు అని చెప్తున్నారు. ఈ చాప్టర్ అయితే వర్తించదు అని చెప్తున్నారు. ఎనీ అదర్ అఫెన్సెస్ విచ్ అండర్ ది ప్రావిజన్స్ ఆఫ్ దట్ కోడ్ may be tried along with such offences, and every offence referred to in clause 1 or clause 2 may be taken cognizance of by the court having jurisdiction as if the provisions of that chapter were not enacted. సరే, ఒక్క నిమిషం ఆగండి. ఈ చట్టం ఉంది కదా, ఇది జూమ్ చేస్తాం. ఇదేమన్నారు? యాక్ట్ నంబర్ ఎంతమా? యాక్ట్ నంబర్ ఎంత? 1982. చట్టం పేరేముంది? ది ఆంధ్రప్రదేశ్ టాక్సేషన్ అఫెన్సెస్ ఇన్ అప్లికబిలిటీ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1982 అన్నది చట్టం పేరు. ఇది మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. ఏమన్నారు? వైడ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ నంబర్ 17 of 82 అన్నారు కదా.
ఇది ఈ చట్టం కింద ఉన్నటువంటి షెడ్యూల్లో మెన్షన్ చేయబడిన ఎనాక్ట్మెంట్స్ కింద సంబంధించిన నేరాలుకి ఇది వర్తించదంటే నో లిమిటేషన్ అని అర్థం. అది 6 నెలలైనా, సంవత్సరమైనా, 3 ఏళ్ళైనా, 3 నెలలైనా, 1 నెల అయినా సరే సంబంధం లేదు. ఈ చట్టాలకు మటుకి ఈ ఏదైతే ఈ చాప్టర్ వర్తించదు అని చెప్పేసి ఏపీ తెలంగాణ మటుకు అమెండ్మెంట్ ఇచ్చారు. ఆ యాక్ట్ నంబర్ 17/82 అంటే ఇదే. ఇందుకు సంబంధించి ఇక్కడ బాగా రాశారు చూడండి. ఏం రాశారు? చాప్టర్ 36 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సిఆర్పిసి 73 నాట్ టు అప్లై టు సర్టన్ అఫెన్సెస్ అని రాశారు. అదే కదా మనం అక్కడ చూసింది, సేమ్ ఇదే చూడండి. ఇదేముందో అదే అక్కడ ఉంది, అమెండ్మెంట్ ఉంది కదా, ఉంది. ఈ షెడ్యూల్లో ఏం చట్టాలు ఇచ్చారు అని చూస్తాం. ఏమన్నారు? ఏపీ జిఎస్టి ఉంది కదా, జనరల్ సేల్స్ యాక్ట్ కి సంబంధించిన చట్టానికి మటుకు దీని కింద నేరాలకైతే ఈ చాప్టర్ పనిచేయదు. అంటే లిమిటేషన్ అంటూ ఉండదు, ఎప్పుడైనా సరే ఇది కేసు పెట్టచ్చు అనమాట. అది అర్థం. మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, చాప్టర్ 36 ప్రావిజన్స్ ఏ చట్టానికి అప్లై కావు అంటే మీరు ఏం రాస్తారు? అదే సార్, జనరల్ సేల్స్ ట్యాక్స్ కి, జనరల్ సేల్స్ ట్యాక్స్ ఇది బాగా రెగ్యులర్ గా చదివి అవగాహన ఉన్న వాళ్ళని వదిలేద్దాం. మామూలుగా దీని గురించి అవగాహన లేని వాళ్ళు ఏం రాస్తారు? ఆన్సర్ ఏమి రాయలేరు కదా. ఈ చట్టం మనకి ఇది ఉంది అని తెలియకపోతే, ఈ అమెండ్మెంట్ ఉంది, ఇది యాక్ట్ నంబర్ 17 ఆఫ్ 1982 అంటే ఈ చట్టం అని తెలియకపోతే మనం ఏమీ ఆన్సర్ రాయలేం. నేను చెప్పేది ఏమంటే, మిగతా వాళ్ళకంటే మనం 2 ఆకులు ఎక్కువ చదివి ఉన్నప్పుడే మనం గుర్తించబడతాం, మనకు అంత ఎంతో గౌరవం ఉంటుంది ఎక్కడైనా సరే. అవును సార్, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ చట్టం కూడా లేదు కదా సార్? లేదు. ఏదిండి? ఆంధ్రప్రదేశ్ యాక్ట్ 1982 జనరల్ సేల్స్ ట్యాక్స్ తీసేస్తారు కదా సార్, జిఎస్టీ వచ్చిన తర్వాత. అది తీసేశారో లేదా మనకైతే ఇక్కడ రాలేదు సార్ ఇంతవరకు. దీంట్లో చెప్పింది నేను చెప్తున్నా. రైట్ సార్, రైట్ సార్. అదనమాట. ఇది ఈ షెడ్యూల్లో ఉన్నది, ఇది ఒక్కటే ఉంది చట్టం. దీనికి మటుకు ఇది వర్తించదు అని చెప్పేసి చెప్తున్నారు. అది అయిందా? మనం నెక్స్ట్కి వెళ్తే ఏముంది? ఈ 474 ట్రయల్స్ బిఫోర్ హైకోర్ట్స్. ఇంతకుముందు మనము ఇది ఏమనుకున్నాము, ఒక ప్రావిజన్ అంటూ ఉండింది. ఆ ప్రావిజన్ ఏంటంటే చెప్తాను, ఒక్క నిమిషం. మనం సెక్షన్ 26కి వెళ్దాం. ఇక్కడ ఏమన్నారమ్మా? ఐపీసీలో సబ్జెక్ట్ టు ది అదర్ ప్రావిజన్స్ ఆఫ్ దిస్ కోడ్, ఈ కోడ్ లో ఉన్న మిగతా ప్రావిజన్స్ లోబడి ఎనీ అఫెన్స్ అండర్ ఐపీసీ అంటే ఐపీసీలో ఉన్న ఏ నేరానైనా సరే మే బి ట్రైడ్ అన్నారా? మే బి ట్రైడ్ బై అంటే విచారణ జరపచ్చట, హైకోర్టు కూడా జరపచ్చట. హైకోర్టు, కోర్ట్ ఆఫ్ సెషన్, ఇదైందా? ఎనీ అదర్ కోర్ట్ విచ్ సచ్ అఫెన్స్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్. మనకు టేబుల్ ఉంటుందా సిఆర్పిసి లాస్ట్ లో? ట్రైబల్ విచ్ కోర్ట్ అంటే రాసి ఉంటారు, మేజిస్ట్రేట్, కోర్ట్ ఆఫ్ సెషన్, ఎనీ మేజిస్ట్రేట్ అని రాసి ఉంటారు. అవే అనమాట ఇక్కడ. కాబట్టి హైకోర్టు కూడా కేసులు విచారించవచ్చు అంటే హైకోర్టు కూడా మామూలు మన కేసులు చేసినట్లే చేయొచ్చు అన్నది గుర్తుపెట్టుకోండి. హైకోర్టులో ఫైల్ చేసేదానికి అవుతుందా సార్? ఇక్కడ హైకోర్టు కావాలనుకుంటే మీరు ఎవరు చేతి ఈ కేసు నేను విచారణ చేస్తాను తీసుకోవచ్చమ్మా. అది సుమోటోగా తీసుకోవచ్చు సార్. ఇది 26 సెక్షన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించి మళ్ళీ మనకి ఇక్కడ 474లో వచ్చింది అనమాట.
when an offence is tried by High Court, otherwise than under section 407, 407 సెక్షన్ లో కాకుండా మిగతా విషయంలో అది హైకోర్టు ట్రై చేసింది అనుకోండి, విచారణ జరుపుతుంది అనుకోండి, ఇట్ షల్, అది ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలంటే, ఇన్ ది ట్రయల్ ఆఫ్ అఫెన్స్, ఆ విచారణ చేసే సందర్భంలో అబ్జర్వ్ ది సేమ్ ప్రొసీజర్ యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ సెషన్స్ వుడ్ అబ్జర్వ్ ఇఫ్ ఇట్ వర్ ట్రయింగ్ ది కేస్. మామూలుగా కోర్ట్ ఆఫ్ సెషన్ లో ఏదైతే ప్రొసీజర్ పాటిస్తారో ఆ ప్రొసీజర్ ని ఫాలో కావాలని చెప్తున్నారు. 474 అది. ఇది కోర్ట్ మార్షల్ది మనకు అవసరం లేదనుకుంటాను, కానీ రేపు దీని నుంచి స్టార్ట్ చేసి చెప్పుకుందాము. ఇంకా రేపు లాస్ట్ అనుకుంటాను సిఆర్పిసి క్లాస్ మనకి. రేపు కాదు, రేపు డ్రాఫ్టింగ్ క్లాస్ ఉంది మనకి, మర్చిపోయారేమో. అవును సార్, రేపు డ్రాఫ్టింగ్ క్లాస్ ఉంది. 8:30కి అంటే 8:30కే స్టార్ట్ అవుతుంది. 8:40, 8:45 కాదు, 8:30కే స్టార్ట్ అవుతుంది. ఏమంటారు, ఓపెన్ ఎప్పుడు చెప్పమంటే 8:15కే ఓపెన్ చేస్తాను. ముందుగా వచ్చిన వాళ్ళకి సీటు దొరుకుతుంది. అంతే సార్. రేపు బాగా ఎక్కువ టైం తీసుకుంటామని చెప్పారు కదా సార్. అవునవును సార్, అందుకే సార్.